దేశవాసియో కైసే హో ఎలా ఉన్నారు? హిందీ క్లాస్ అనుకున్నారు ఏంటి? కాదు, తెలుగు, అచ్చ తెలుగు. సరే, ఇప్పటి వరకు కూడా 15 క్లాసెస్ ఫినిష్ చేస్తాం. ఇప్పుడు 16th క్లాస్లోకి వచ్చేసాం. 16th క్లాస్ వచ్చేసరికి మనకి చాలా 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 ఇష్టమైన ఫండమెంటల్ డ్యూటీస్. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అందరూ కూడా క్లాసెస్ చాలా బాగా వింటున్నారు, అందరూ కూడా చాలా ఎక్కువసేపు వింటున్నారు, చాలా బాగా చదువుతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ దానికన్నా ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఈ క్లాస్ ప్రజెంట్ చేస్తుంది కిషోర్ మాచర్ల ఫ్రమ్ ఆచార్య ఇన్స్టిట్యూట్. బట్ చాలామంది క్లాసెస్ వినేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏంటంటే మీ 7500 సిరీస్ ఏదైతే ఉంటుందో కొన్ని బిట్స్ వరకు మీరు చేస్తున్నారు, తర్వాత మీరు మర్చిపోతారు. ఒకవేళ కానీ మీరు ఈ క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దీనివల్ల మీకు ఎగ్జామ్స్లో చాలా వరకు కూడా ఈ క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కీప్ ద బెల్ ఐకాన్ ఆన్. అట్ ద సేమ్ టైం మీకు ఈ క్లాసెస్ పీడిఎఫ్స్ అనేవి కావాలి అనుకుంటే ప్లీజ్ జాయిన్ ద గ్రూప్. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, కింద ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఆ లింక్ యూజ్ చేసుకొని కింద టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం నాకు ఇంకొక మేజర్ రిక్వెస్ట్ ఉందండి. ఒక్కసారి వినేస్తే వచ్చేది పాలిటీ కాదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒక్కసారి వింటే పాలిటీ రాదు. మినిమం ఒక 6 to 7 టైమ్స్ అనేది మనం కంప్లీట్గా వినేసి అండ్ ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. సో మీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం 3 to 4 టైమ్స్ అనేది ఈ క్లాసెస్ వినండి. అప్పుడు మనకి చాలా ప్రొడక్టివ్గా ఈ సెషన్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ స్టార్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, నైతిక బాధ్యతలు. ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా? లేవు. ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో లేవు. తర్వాత మన ఇందిరాగాంధీ గారు బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ప్రతి ఒక్కరికి కూడా రైట్స్ అనేవి ఫ్రీగా ఇచ్చేసాం, డ్యూటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి మమ్మీ డిసిప్లిన్ అనమాట, కంట్రీ అంతా మమ్మీస్ డిసిప్లిన్లో పెట్టాలని చెప్పేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని 51A ఆర్టికల్ 51 అంటే ఏంటి? ఆల్రెడీ ముందు క్లాస్లో చదివాం మనం. ఏంటది? ఇంటర్నేషనల్ పీస్, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్. ఓకే, సో అక్కడ 51A అని ఒక సబ్ ఆర్టికల్ చేసి దానిలో ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేశారు. ఇప్పటి వరకు కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ కాకుండా మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు వచ్చిందండి? రైట్ టు ఎడ్యుకేషన్ 21A పెట్టాం కదా. ఇది ఒక్కటే ఎందుకు పెట్టడం అని చెప్పేసి మన ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మనకి పెట్టారు. ఓకే, మనకి అంటే ఎడ్యుకేషన్, ఎప్పుడు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 6 to 14 years వాళ్ళని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయండి, వాళ్ళకి చదువు అనేది నేర్పించండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ అయ్యేలా మీ బాధ్యత కింద తీసుకోండి అని చెప్పేసి 2002లో, ఎప్పుడు 2002లో మన వాజ్పేయి గారు ఒక ఐడియా వేశారు. అప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ని దీనిలోకి కూడా తీసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్, ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీ అండ్ అప్ టు 6 years వరకు కూడా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది డిపిఎస్పి. అదే ఆర్టికల్ 45. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఈజీగా ఫండమెంటల్ రైట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? జస్ట్ మనకి ఏబిసిడీలు రావాలి. అందరికి ఏబిసిడీస్ వచ్చు కదా. సో ABCDEFGHIJK. ఓకే, చూడండి, సింపుల్గా చెప్పేస్తా. ఏ అంటే ఏంటి? అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఏ అంటే అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ and respect its ideals and institutions of the national flag and national anthem. అంటే నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ యాంథమ్ని చూస్తే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ కాన్స్టిట్యూషన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇన్ కేస్ కానీ మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా జాతీయ ఫ్లాగ్ని అంటే నేషనల్ ఫ్లాగ్ని కాల్చినా, నేషనల్ ఫ్లాగ్కి మ్యూటిలేట్ చేసిన అంటే చింపినా, నేషనల్ ఫ్లాగ్ని ఏ రకమైన అవమానానికి గురి చేసినా మీకు కొన్ని శిక్షలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. 3 years ఇంప్రిజన్మెంట్ ఉంది. 3 years. అదే ఒకవేళ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఇఫ్ హీ
disrespects the constitution or disrespects the national flag or disrespects the national anthem, అప్పుడు 6 years ఆయన మళ్ళీ పోటీ చేయడానికి అర్హుడు కాదు. 66 years పోటీ చేయడానికి అర్హుడు కాదు. దట్స్ ద పవర్. సో ఇప్పుడు మీరు ఒకరు ఆలోచించండి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నాన్ జస్టిషబుల్. అంటే ఇన్ కేస్ ఫండమెంటల్ డ్యూటీ ఫాలో అవ్వలేదని చెప్పి కోర్టులో కేసు వేయలేం. కానీ పార్లమెంట్ కొన్ని సిపిసిస్ కానీ, అంటే క్రిమినల్ లాస్ కానీ లేకపోతే సివిల్ లాస్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి ఒక లా అనేది వాళ్ళు తీసుకురావచ్చు. ఓకే, దట్స్ ద డిఫరెన్స్. అర్థమైందా? దట్స్ ద డిఫరెన్స్. దీస్ ఆర్ కంప్లీట్లీ నాన్ జస్టిషబుల్, జస్ట్ లైక్ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో లాగే ఇవి కూడా కంప్లీట్లీ నాన్ జస్టిషబుల్. ఓకేనా? అర్థమైందా? సో ఇది ఎవరండి ప్రపోజ్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్ని? స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ. ఈ కమిటీ ఇంకా కొన్ని చెప్పింది ఏంటంటే ఇవి జస్టిషబుల్ పెట్టండి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ని ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్స్ ఇవ్వండి, అలానే రైట్ ట్యాక్స్ కట్టడం కూడా, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఫండమెంటల్ డ్యూటీ కింద పెట్టండి. మన మమ్మీ ఇందిరాగాంధీ ఉన్నారు కదా, మన మమ్మీ ఇందిరాగాంధీ గారు సర్లే ఇన్ని పెడితే మళ్ళీ ప్రజలు చాలా కష్టాలు పడిపోతారని చెప్పేసి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఈ 3 మాత్రం వదిలేశారు, మిగతావన్నీ కూడా పెట్టారు. ఓకేనా? సో ఏ అనేది ఏంటంటే అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ బి అంటే బాపూజీ ఐడియల్స్. అంటే బాపూజీ అంటే ఎవరండి? మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. మన గాంధీ గారి నోబుల్ ఐడియాస్ వల్ల మన నేషనల్ స్ట్రగుల్లో, అంటే మన స్వాతంత్ర పోరాటంలో మనం సక్సెస్ అయ్యాం. సో ఫండమెంటల్ డ్యూటీ బి ఏంటంటే టు చెరిష్ అండ్ ఫాలో ద నోబుల్ ఐడియాస్ దట్స్ ఇన్స్పైర్డ్ ద నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే బిలోనే ఆవిడ ఏం చెప్పారంటే చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు. అంటే మనకి ఒక పక్క అవుతుంది కదా ఎమర్జెన్సీ, సో మీరు ఎమర్జెన్సీని చూడొద్దు, ఎమర్జెన్సీ గురించి వినొద్దు, ఎమర్జెన్సీ గురించి మాట్లాడొద్దు అని బిలోనే చెప్పేశారు ఆవిడ. ఓకేనా? నెక్స్ట్ సి అంటే కంట్రీ ముందు వస్తుంది. అంటే టు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద సోవర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా? సి అంటే ఏంటి? కంట్రీ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ డి అంటే ఏంటంటే డిఫెండ్. అంటే ఇన్ కేస్ కానీ ఎప్పుడైనా వార్ వచ్చినా, ఎప్పుడైనా ఆకస్మిక పరిస్థితులు వచ్చినా సరే మీరు ఏం చేయాలంటే కంట్రీని డిఫెండ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ కానీ ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎవరికైనా మిలిటరీ ఫోర్సెస్లోకి మీకు కావాల్సి వస్తే వెంటనే వార్ అవుతున్నప్పుడు పిలిస్తే మీరు రావాలి అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీ. బట్ ఈజ్ ఇట్ బైండింగ్ ఆన్ ద సిటిజన్స్ అండి? కాదు, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బైండింగ్ ఆన్ ద సిటిజన్స్. అంటే కంట్రీని కాపాడండి అని చెప్పేసి మనకి ఫండమెంటల్ డ్యూటీలో ఉంది, కాకపోతే ఈజ్ ఇట్ బైండింగా? కాదు. ఓకేనా? నెక్స్ట్ ఈక్వాలిటీ అంటే ఏంటండి? అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా కలిసి ఉండాలి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్నప్పుడు చదివారు కదా, అదే ఈ అంటే ఈక్వాలిటీ. అండ్ దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, renounce the practices derogatory to the dignity of the woman. ఇది ఫాలో అవుతున్నారండి? ఎవరు ఫాలో అవ్వట్లేదు. అంతెందుకండి, తమిళనాడు అసెంబ్లీలో మన జయలలిత గారు చీర లాగారు కదా, isn't that a practice derogatory to the dignity of the woman? ఎలాంటి శిక్ష విధించారండి వాళ్ళకి? ఎటువంటి శిక్ష కూడా విధించలేదే. ఆల్మోస్ట్ ఈ పీరియడ్లోనే కదా జరిగింది అప్పుడు కూడా. అండ్ మోర్ ఓవర్ ఆవిడ కూడా, ఇందిరాగాంధీ గారు కూడా ఉమెన్ కాబట్టి ఆవిడ మేజర్గా ఒక డ్యూటీ ఏం చెప్పిందంటే renounce the practices derogatory to the dignity of the woman అని చెప్పారు. ఓకేనా? దీనికి సంబంధించి కొన్ని లాస్ తీసుకొచ్చారు కదా, సెక్షన్ 376, అలాగే ఇప్పుడు డౌరీ గురించి, గృహహింసా చట్టం తీసుకొచ్చారు, డౌరీ గురించి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే మన ఫండమెంటల్ డ్యూటీస్ బేస్ మీదే తీసుకొచ్చారు. ఓకేనా? ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ బేస్ మీదే తీసుకొచ్చారు. సో ఈ అంటే ఏంటి? ఈక్వాలిటీ అంటే టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. ఓకే. నెక్స్ట్ ఎఫ్, టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్. ఎఫ్ అంటే ఏంటి? టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎఫ్ అంటే ఫోర్ట్స్.
ఎఫ్ అంటే ఫోర్ట్స్. ఫోర్ట్స్ అంటే ఏంటి? మన కంట్రీస్ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ కదా. సో టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్. ఓకే, సో మన డ్యూటీ ఏంటి? టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్, అంటే మన రిచ్ హెరిటేజ్ని మనం కాపాడాలి. కానీ మన దగ్గర ఉన్న ఒక అమూల్యమైనది మన ఇంగ్లాండ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఏంటది? కోహినూర్ వజ్రం. ఇజంట్ దట్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీ? అప్పుడు మన కంట్రీ ఇప్పుడు మనకి ఫండమెంటల్ డ్యూటీ కింద ఇచ్చారు. బట్ అక్కడ మన ఇంగ్లాండ్ యువరాణి క్వీన్ ఎలిజబెత్ యువరాణి గారి క్రౌన్ లో ఉండే ఆ వజ్రాన్ని తీసుకురాగలిగారా? తీసుకురాలేకపోయారు. బట్ మన డ్యూటీ మాత్రం టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి నాన్ జస్టిషబుల్ కదా, అప్పుడు అవి కూడా నాన్ జస్టిషబుల్. సో మేము ఇవి అడగము, మీరు అవి అడగొద్దు. కానీ రూల్స్ తీసుకొస్తామండి, రూల్స్ తీసుకొస్తాం. లిటరింగ్ చేసిన, చెత్త పడేసిన, ఓకే, అండ్ మన రిచ్ హెరిటేజ్ ఏమైనా సంబంధించిన ఏమైనా చేసినా అవన్నీ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ట్ లోపలికి వెళ్ళి లేదా గోల్కొండ ఫోర్ట్ గోడ పాల్గొట్టిన వాటన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి కదండి. అవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీసే. ఓకేనా? నెక్స్ట్ జీ. జీ అంటే ఏంటి? గ్రీన్. జీ అంటే గ్రీన్. గ్రీన్కి ఏముంటాయండి? ఎన్వైర్న్మెంట్ అంతా పచ్చగా ఉంటుంది కదా, గ్రీన్గా ఉంటుంది. సో టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్, లేక్స్, rivers and wildlife, to have compassion for living creatures. To have compassion for living creatures. To have compassion for living creatures. చూడండి బ్లాక్ బక్ కేసు, ఇప్పుడు చూడండి వైల్డ్ లైఫ్ యాక్ట్ తీసుకొచ్చారు. వైల్డ్ లైఫ్ యాక్ట్ మొత్తం కూడా దీనికి సంబంధించిందే కదా. సో ఫండమెంటల్ డ్యూటీస్ నాన్ జస్టిషబుల్ అంటారు, కానీ జస్టిషబుల్ యాక్చువల్గా చెప్పాలంటే, కాకపోతే నాన్ జస్టిషబుల్ ఇన్ నేచర్. ఓకే, నెక్స్ట్ హెచ్. హెచ్ ఏంటండి? హ్యుమానిటీ. హెచ్ అంటే హ్యుమానిటీ. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమానిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీఫార్మ్. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమానిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీఫార్మ్. ఓకే, చూడండి టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ అంటున్నాడు. సైంటిఫిక్ టెంపర్ అంటే రెడ్ లైట్ పడినప్పుడు కూడా వెళ్ళిపోవద్దు, కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వండి, అండ్ మోర్ ఓవర్ తెలివితేటలు పెంచుకోండి. ఓకే, అలాగే హ్యుమానిటీ అనేది మెయింటైన్ చేయండి. ఓకే, అపరిచితుల్లో రామంలాగా కొన్ని రోజులో కొంతసేపు అయినా ప్రవర్తించండి అని అంటున్నారు. నెక్స్ట్ ఐ. ఐ అంటే ఏంటి? కన్ను. ఐ అంటే కన్ను. ఐ అంటే కన్ను. కన్ను ఎర్ర చేయొద్దు, కన్ను ఎర్ర చేయొద్దు. అండ్ పబ్లిక్ ప్రాపర్టీని కంటికి రెప్పలా కాపాడుకోండి. అంటే టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. ఓకే, సో ఐ కూడా అయిపోయింది. నెక్స్ట్ జే. జే అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. జే అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే ఏంటంటే మాస్టర్ కదా. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే మాస్టర్, అంటే అందరికీ కూడా మాస్టర్, అన్నీ తెలుసు అనమాట. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండివర్ అండ్ అచీవ్మెంట్. హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండివర్ అండ్ అచీవ్మెంట్ అంటే తెలివితేటలు బాగా పెంచుకోండి, మీ వల్ల దేశానికి గర్వకారణం అవ్వాలి అంటారు. కరెక్టే, అందరూ తెలివితేటలు బాగా పెంచుకున్నారు, ఐఐటీలో అన్నిటిలో చదువుతున్నారు, యూఎస్లో వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, అక్కడ ట్యాక్సులు కడుతున్నారు, యూఎస్ బాగుపడుతుంది. అంతేగా జరుగుతుంది. నైస్. నెక్స్ట్ జే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ కిడ్స్ అండి. కిడ్స్ అంటే ఎవరు? 6 to 14 years. 6 to 14 years వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు 16 to 14 years కిడ్స్లో లేరులేండి, బట్ స్టిల్ 6 to 14 years వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేలాగా మీ బాధ్యత తీసుకోండి. సో ఇది దేని ద్వారా యాడ్ అయిందండి? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసేద్దామా? ఏ, అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, అంటే ఇంకా నేషనల్ యాంథమ్ ని, నేషనల్ ఫ్లాగ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ బి అంటే బాపూజీ ఐడియల్స్, అంటే మన నేషనల్ స్ట్రగుల్ ఇండిపెండెన్స్ రావడానికి ఏ ఐడియాస్ అయితే యూజ్ అయ్యాయో ఆ ఐడియాస్ అన్నిటిని కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ సి అంటే ఏంటి? సి అంటే కంట్రీస్ యూనిటీని, ఇంటిగ్రిటీని, సోవర్నిటీని కాపాడండి. నెక్స్ట్ డి అంటే ఏంటి? డిఫెండ్ చేయండి. కంట్రీకి ఎప్పుడైతే అవసరమో, అంటే వార్ లైక్ సిచ్యువేషన్స్లో వాటిలో మీరు డిఫెండ్ చేయండి. నెక్స్ట్ ఈ అంటే ఈక్వాలిటీని ప్రమోట్ చేయండి, బ్రదర్హుడ్ అనేది మెయింటైన్ చేయండి, అలాగే డిరోగేటరీ ప్రాక్టీసెస్ అగేన్స్ట్ ఉమెన్ని రెనౌన్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటండి? ఫోర్ట్స్ అనుకున్నాం కదా. ఎఫ్ అంటే ఫోర్ట్స్లో ఏముందండి? ఫోర్ట్స్లో కంట్రీ రిచ్ హెరిటేజ్ అంతటినీ కూడా మీరు కాపాడండి. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ అయిపోయిందా?
ఈ ఎఫ్ తర్వాత జీ. జీ అనేది ఏంటంటే గ్రీన్. గ్రీన్ అంటే ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్, లేక్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చెయ్యండి. ఓకేనా. నెక్స్ట్ హెచ్. నెక్స్ట్ హెచ్ అంటే ఏంటంటే హ్యుమానిజం ఆర్ హ్యుమానిటీ. హ్యుమానిజం ఆర్ హ్యుమానిటీ అంటే హ్యుమానిటీని డెవలప్ చేసుకోండి అండ్ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ జే. జే అంటే ఏంటండి టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్. నెక్స్ట్ కిడ్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి. ఇది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. మిగతావన్నీ కూడా 42nd ద్వారా వచ్చాయి. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే స్వరణ్ సింగ్ కమిటీ ప్రపోజ్ చేసింది. ఓకేనా. సో ఇది మన బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ బేసిక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దీస్ ఆర్ కంప్లీట్లీ నాన్ జస్టిషబుల్. ఇవన్నీ తెలిస్తే మీరు బిట్స్ దుమ్ము దులుపుతారు. ఏం చేస్తారు? దుమ్ము దులుపుతారు. ఓకేనా. సో లేట్ చేయకుండా జస్ట్ బిట్స్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ బిట్స్కి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ బిట్. ఓకేనా. ఫస్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద ఇండియా? Which of the following is a fundamental duty of every citizen of India? To be truthful to one's duties. అలా ఎక్కడా లేదు. To renounce practice derogatory to the dignity of the children. ఎక్కడా లేదు. ఇది కూడా తీసుకురావాలి. To renounce practice that are derogatory to the dignity of human beings. లేదు. To renounce practices derogatory to the dignity of women. ఇది ఉంది కదా. ఈ అంటే ఈక్వాలిటీ అంటే బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీ అందరినీ కూడా మీరు ప్రమోట్ చేయండి అండ్ ప్రాక్టీసెస్ డిరోగేటెడ్ టు ఉమెన్ కూడా తీసేయండి అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు చెప్పారు కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని అడిగారు. చూడండి, అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ కరెక్టే. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్ ఐ అనుకున్నాం కదా, సో కరెక్టే. అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సోవర్నిటీ కంట్రీ సి అనుకున్నాం, సో ఇది కూడా కరెక్టే. అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ సెక్యులరిజం. సెక్యులరిజం అనేది ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు. సో ఆన్సర్ ఇస్ 1, 2 and 3. 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్. రెస్పెక్ట్ ఫర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఈజ్, మనం ఆల్రెడీ చూసాం ఇది. రెస్పెక్ట్ ఫర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఏంటండి? ఆర్డినరీ డ్యూటీ కాదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాదు, ఫండమెంటల్ రైట్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫండమెంటల్ డ్యూటీ. ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ క్వశ్చన్. Fundamental duties are provided in the constitution are to protect the sovereignty, integrity and unity of the country. Correct. To safeguard public property already చెప్పాం I అని చెప్పేసి. To safeguard public property private property అండి, private property అన్నాడు. Private property is not a fundamental duty అండి, public property మాత్రమే. సో 2 అనేది రాంగ్. ఓకే. To protect and improve the natural environment, ఇది C కూడా కరెక్టే. సో 1 and 3 are correct. 2 is wrong. 2 is wrong. Okay, next question. Fundamental duties have been added in the constitution by 42nd Constitutional Amendment Act in accordance with the recommendations of Swaran Singh Committee. Swaran Singh Committee ప్రకారం ఈయన యాడ్ చేయమంటే రికమెండేషన్స్ ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం డ్యూరింగ్ ఎమర్జెన్సీ యాడ్ చేశారు. అయితే స్వరణ్ సింగ్ గారు ఇంకొన్ని యాడ్ చేయమన్నారు. ఏంటది? ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వకపోతే శిక్షలు విధించండి, పనిష్ చేయండి, పనిష్మెంట్స్ సజెస్ట్ చేశారు. ట్యాక్స్ పే చేయడం కూడా ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ ది జస్టిషబుల్ కూడా చేయమన్నారు. ఈ 3 కూడా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. సో ఓన్లీ సి. Which one of the following has not been enumerated in the Constitution of India as being one of the fundamental duties? చూసారా, కేవలం ఫండమెంటల్ డ్యూటీస్ ని కనిపెట్టమంటున్నారు. అందుకే మీకు ముందే ట్రిక్ చెప్పా, A2 ABCDEFGH అని. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఏంటి? వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్, కరెక్టే. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, కరెక్టే. డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, కరెక్టే. టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్, ఇది DPSP అండి. సోషల్ ఆర్డర్ అనేది DPSP, సో D కాదు. ఓకేనా. సోషల్ ఆర్డర్ ఒక మనిషి ఎలా చేస్తాడు? చేయలేడు కదా, గవర్నమెంట్ చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఇస్ D. Which one of the following is not a fundamental duty? Respect national anthem, fundamental duty. Safeguard public property, fundamental duty. Protect monuments and places of national importance అంటున్నాడు. మనం సరిగ్గా గుర్తుపెట్టుకుంటే ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ అనేది ఆర్టికల్ 49 అది మనకి DPSPలో వస్తుంది. దేనిలో? DPSPలో వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ సి.
సి. ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఇది కూడా గ్రీన్ జీ. అవునా? సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. కాదు, 42nd అమెండ్మెంట్ యాక్ట్ లో ఇందిరాగాంధీ గారు ఇంక్లూడ్ చేశారు. హ్యావ్ బీన్ యాడెడ్ త్రూ అన్ అమెండ్మెంట్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఆర్ మ్యాండేటరీ ఆన్ ఆల్ సిటిజన్స్. నో, దీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మ్యాండేటరీ ఏమీ కాదు, మ్యాండేటరీ అనేది కాదు. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ 2. ఆన్సర్ ఇస్ ఓన్లీ 2. నెక్స్ట్, which one of the following is not a fundamental duty under article 51A? To render national service when called upon. So correct. To cast vote in elections, ఇది ఎక్కడ కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీ కింద పెట్టలేదు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. కాన్స్టిట్యూషనల్ రైట్ టు కాస్ట్ ఓట్ ఇన్ ఎలక్షన్స్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అది వేరు, ఇది వేరు. టు స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ కరెక్టే. డెవలప్ సైంటిఫిక్ టెంపర్ కరెక్టే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. Answer is option B. Following duties have been prescribed for the state and the citizens. Develop scientific temper, promote common brotherhood, organize village panchayats. Article 40 DPSP donga dorikesindi. So 3 అనేది తప్పు. To minimize inequalities income DPSP. So 4 కూడా తప్పు. Secure a uniform civil code Article 44 ఇది కూడా తప్పు. To defend the country correct. So answer is చెప్పండి ఏమేమి రైట్ ఉన్నాయి ఇక్కడ? 1, 2 and 6. 1, 2 and 6. Next, which one of the following is not included in the fundamental duty? చూడండి, ఇది యూపీఎస్సి సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2011లో డైరెక్ట్ క్వశ్చన్. ఇది సిడిఎస్లో డైరెక్ట్ క్వశ్చన్, సిఏపిఎఫ్లో డైరెక్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా చూడండి, సింపుల్గా చేసేయచ్చు. చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియాస్, బాపూజీ గారి ఐడియాస్ ఫాలో అవ్వాలి. డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం హెచ్ కరెక్టే. ప్రొటెక్ట్ ద మైనారిటీస్ ఇది ఎక్కడ వస్తుందండి? ఆర్టికల్ ప్రొటెక్ట్ ద మైనారిటీస్ అనేది మనకి ఆర్టికల్ 47లో వస్తుంది. ఆర్టికల్ 46లో 47 ఆ పీరియడ్లో వస్తుంది. అండ్ 29 to 30 ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉంది, ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అని చెప్పేసి. సో సి అనేది తప్పు. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్యూర్ వైలెన్స్ ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో మనకి ఏ ఉన్నాయో తెలిస్తేనే ఏం లేవో చెప్పగలం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రివైజ్ చేయండి. Protection of lakes is an objective expressly stated in which of the following? BPSC bit, Bihar Public Service Commission bit అండి. చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్, ఎన్వైర్న్మెంట్ అంతా కూడా ఫండమెంటల్ డ్యూటీస్. అంతా కూడా ఫండమెంటల్ డ్యూటీస్. డిపిఎస్పి కాదు, ఫండమెంటల్ రైట్స్ కాదు, 11th షెడ్యూల్ కాదు. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు యాడ్ చేశారండి? 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. తర్వాత 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2002లో వాజ్పేయి గారు రైట్ టు ఎడ్యుకేషన్ R2E అనేది కూడా తీసుకొచ్చారు. ఓకేనా? నెక్స్ట్, which of the following articles of Constitution of India relate to protection and improvement of environment? సో చూడండి, 51A ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా ఉంటుంది, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి. తర్వాత 48Aలో కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాలని, ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి 48Aలో కూడా ఉంటుంది. 48Aలో కూడా ఉంటుంది. మనం ఒక కౌ స్టోరీ చదివాం కదా, డ్రగ్స్ కవ్వు అని చదివాం కదా. కౌ స్లాటర్, డ్రగ్స్, తర్వాత ఆ డ్రగ్స్ తీసుకున్న కౌ ఏమవుతుంది, వైల్డ్ లైఫ్ అది ఇది చదువుకున్నాం కదండి అక్కడ. అవునా? తర్వాత ఏమవుతుంది, తర్వాత ఫారెస్ట్లోకి పారిపోయి, అంటే 48A దీనిలో మనకి ఎన్వైర్న్మెంట్ గురించి ఉంటుంది కదా. సో ఆన్సర్ ఏంటి? 48A అండ్ 51A. ఓకేనా? సో డిపిఎస్పీస్ కూడా ఒకవేళ ఎవరైనా వినకపోతే మీకు వీడియో లాస్ట్లో కొన్ని లింక్స్ వస్తాయి, అక్కడ డిపిఎస్పీస్ అనేవి వినండి. ఓకేనా? నెక్స్ట్, ద ఐడియా ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారండి? ఐడియా ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ స్వీడన్ నుంచా? స్వీడన్ నుంచి ఇన్స్పైర్ అవ్వలేదు. ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? రష్యా దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. రష్యా దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇంకా రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అయినవి ఏంటి? రష్యన్ రెవల్యూషన్ నుంచి కొన్ని ఇన్స్పైర్ అయ్యాం. అవునా? ఇప్పుడు రష్యన్ రెవల్యూషన్ నుంచి కొన్ని ఇన్స్పైర్ అయ్యాం, లైక్ సోషలిజం, అవన్నీ కూడా సెక్యులరిజం, ఇవన్నీ కూడా రష్యన్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం కదా. సో ఐడియా ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రష్యన్ కాన్స్టిట్యూషన్, నాట్ ఫ్రమ్ స్వీడిష్ కాన్స్టిట్యూషన్. సో 1 is wrong. Fundamental duties were incorporated in Indian Constitution upon the recommendation of Swaran Singh Committee. Correct.
ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ జస్టిషబుల్. నో, దే ఆర్ నాట్ జస్టిషబుల్. మీ ఫండమెంటల్ డ్యూటీస్ నిర్వర్తించలేదు అని చెప్పేసి ఎవరు కూడా కోర్ట్ ఆఫ్ లా ముందు కేసు వేయలేరు. సో 3 ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. నెక్స్ట్, person who is convicted for insulting the national flag is disqualified to contest the elections to the parliament and state legislature for 6 years. ఇప్పుడే డిస్కస్ చేసాం, రైట్? అవునా? ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. నేషనల్ ఫ్లాగ్ని కానీ నేషనల్ యాంథమ్ని కానీ దేనైనా సరే ఇన్సల్ట్ చేస్తే ఆయన ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి 6 years డిస్మిస్ చేస్తారు. 6 years డిస్మిస్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? డిస్రెస్పెక్టింగ్ అంటే ఇలా కూడా వస్తుందండి. ఒకవేళ ఒక ఇంటికి నేషనల్ ఫ్లాగ్ కింద లైక్ కలర్స్ వేసుకోవడం, పార్టీ ఆఫీస్కి నేషనల్ ఫ్లాగ్ కింద కలర్ వేసుకోవడం, మన డ్రెస్సుల మీద ఎక్కడైనా సరే కొన్ని చోట్ల ఇండియా ఫ్లాగ్ రావడం, అలాంటివి కూడా మన లైక్ డిస్క్వాలిఫైయింగ్కి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, Part 4 of Indian Constitution mentions the fundamental duty of every citizen to respect the national flag. కరెక్ట్ ఉంది కదా, నేషనల్ ఫ్లాగ్ రెస్పెక్ట్ చేయమని చెప్పేసి. సో ఆన్సర్ ఇస్ 1 and 2. 1 and 2. ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. నేషనల్ యాంథమ్ ఏంటండి? జనగణమన. జనగణమన రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు యాక్చువల్లీ ఇది దేనిలో ఉండేది? బెంగాలీలో ఉండేది. బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎక్కడో తెలుసా? మన మదనపల్లిలో. పాట కూడా ఉంటుంది కదా, మదనపల్లిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ నుంచి ఇంగ్లీష్కి మన నేషనల్ యాంథమ్ని ట్రాన్స్లేట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సి సిఏపిఎఫ్లో రీసెంట్గా అడిగిన క్వశ్చన్, మనకు కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements regarding fundamental duties contained in Indian Constitution are correct? Fundamental duties can be enforced through writ jurisdiction అంట. ఫండమెంటల్ రైట్స్ అనేవి మన రిట్ జ్యూరిస్డిక్షన్ ద్వారా తీసుకురావచ్చు, లైక్ హ్యాబియస్ కార్పస్, మ్యాండమస్, అవన్నీ కూడా. ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ ఫార్మ్డ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిన్స్ ఇట్స్ అడాప్షన్. కాదు. ఆర్టికల్ 42 మనకి 42 తర్వాత 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తర్వాత తీసుకొచ్చారు 51A ఆర్టికల్లో. సో ఇది కూడా తప్పు. ఫండమెంటల్ డ్యూటీస్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ విత్ రికమెండేషన్ స్వరణ్ సింగ్. కరెక్ట్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఈ ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఇంకెవ్వరికి, అదర్ సిటిజన్స్కి, ఏలియన్స్కి ఎవ్వరికి కూడా ఇది అప్లికబుల్ అవ్వదు. సో ఆన్సర్ ఇస్ 3 and 4. ఆన్సర్ ఇస్ 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇంటెండెడ్ టు సర్వ్ యాజ్ రిమైండర్ టు. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇంటెండెడ్ టు సర్వ్ యాజ్ ఎ రిమైండర్ టు. ఎందుకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాపర్గా పెట్టారు అంటే, ఎందుకు అని అడుగుతున్నారు కదా. చూడండి, ద స్టేట్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ కన్ఫర్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. కాదు, స్టేట్కి కాదు కదా. జ్యుడిషియరీ టు అడ్మినిస్టర్ జస్టిస్ ప్రాపర్లీ. ఇది కూడా కాదు, ఈ డిపిఎస్పీస్ అండి. నెక్స్ట్, ఎవ్రీ సిటిజన్ టు అబ్జర్వ్ బేసిక్ నార్మ్ ఆఫ్ డెమోక్రటిక్ కండక్ట్. అంటే మనం డెమోక్రసీలో ఉన్నందుకు మనకు కొన్ని నైతిక బాధ్యతలు ఉండాలి, అందుకే ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్, లెజిస్లేచర్ టు మేక్ లాస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఇది కూడా రాంగ్, ఇది కూడా డిపిఎస్పీ అండి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్ హ్యావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఫండమెంటల్ డ్యూటీస్? డిఫెండ్ ద కంట్రీ. పే ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిజెక్ట్ చేశారు కదా. కాదు. టు ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్. కరెక్టే. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఇస్ 1, 3 and 4. ఆన్సర్ ఇస్ 1, 3 and 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అకార్డింగ్ టు 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్? బిలీవ్ ఇన్ సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ. ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. సో ఆప్షన్ ఏ అవ్వదు, ఆప్షన్ డి కూడా అవ్వదు. అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ చెప్పారు. ప్రొటెక్ట్ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ చెప్పారు. ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ చెప్పారు. టు హెల్ప్ ద పూర్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇది ఎక్కడా కూడా చెప్పలేదు. సో 2, 3, 4. 2, 3, 4. ఇక్కడతో మనం నియర్లీ ఒక 20 బిట్స్ దాకా, 20 నుంచి 25 బిట్స్ దాకా ఫండమెంటల్ డ్యూటీస్ మీద చేసాం. మనం మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఫండమెంటల్ డ్యూటీస్ డీప్గా ఏం అడిగారండి, బేసిక్సే అడుగుతారు. బేసిక్స్ ఎవరు సజెస్ట్ చేశారా అంటే స్వరణ్ సింగ్ కమిటీ. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎందుకు తీసుకొచ్చారు, దట్స్ ఇట్. ఓకేనా?
అంతే, అంతకు మించి ఏముండదు. సో ఇక్కడ వర్మ కమిటీ గురించి కూడా డిస్కస్ చేయాలి మనం. జస్టిస్ వర్మ కమిటీ అయితే ఈ వర్మ కమిటీ ద్వారా రికమెండేషన్ ద్వారానే రైట్ టు, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అయింది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ని 6 to 14 years కంప్లీట్గా కన్ఫైన్ చేయాలని చెప్పింది కూడా వర్మ కమిటీయే అని చెప్పింది కూడా వర్మ కమిటీయే. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్టిస్ వర్మ కమిటీ. ఓకేనా? దట్స్ ఇట్. ఈ రోజుతో క్లాస్ అయిపోయింది. సో ఫండమెంటల్ డ్యూటీస్ మీద కంప్లీట్గా మనం ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రెసిడెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. బికాజ్ చాలా మంది ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఫాస్ట్గా మనం ఫినిష్ చేయగలిగితే మనకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ అనేది నెక్స్ట్ చాప్టర్ కింద స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా అయితే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద చేయాలి. బట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అవన్నీ కానీ ఫినిష్ అయిపోతే మనకి 50% సిలబస్ అయిపోయినట్టే. ఎందుకంటే పార్లమెంట్ అదంతా కూడా దానిలోనే కవర్ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్ అండ్ థ్యాంక్ యూ ఇంతవరకు ఉన్నందుకు. ప్లీజ్ ఇన్ కేస్ ఎవరైనా లైక్ చేయకపోతే, షేర్ చేయకపోతే క్లాస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ఇక్కడ కొన్ని మనకు వీడియోస్ కనిపిస్తున్నాయి, ఆ వీడియోస్ని చూడండి, మళ్ళీ చూడండి. ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయేది పాలిటీ కాదు. ఓకేనా? ఒక్కసారి చూస్తే గుర్తుండిపోయేది పాలిటీ అస్సలే కాదు. ఒక 10-15 సార్లు అయినా ఖచ్చితంగా చూడాల్సిందే వీడియోస్. సో వీడియోస్ని మళ్ళీ చూడడం వల్ల మీకు సబ్జెక్చువల్ క్లారిటీ అనేది బాగా పెరుగుతుంది. ఈ వీడియోలో ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను. బట్ ఒక్కొక్కసారి చూసి వెళ్ళిపోతే మాత్రం కుదరదు. ఒక్కసారి చూసి వెళ్ళిపోవద్దు. ఓకేనా? సరేనా? మళ్ళీ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై. అండ్ ఈ వీడియో PDF ఏదైతే కావాలో PDF కూడా మన టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాను. సో అందరూ కూడా టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ యూజ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లోకి యాడ్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై.